అందరికీ మేము అలా దుబాయ్‌లో ఉన్న ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియం చూడడానికి వెళ్ళామనమాట. ఇది మేమెప్పుడు రోడ్ మీద నుంచి హైవే మీద చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎప్పుడొస్తాం అని అనుకునేదాన్ని. ఫైనల్‌గా ఇవాళ వచ్చేసాను చూడడానికి. దూరం నుంచి చూసింది ఒకలాగుంది. దగ్గర నుంచి చూసింది ఇంకా బాగుందనమాట ఎక్స్‌పీరియన్స్ అనేది. ఇంక ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇది టికెట్ చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది నాకు ఈ ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియంది. ఇంకా బయటికే చాలా వరకు మిషన్స్ అన్నీ కనిపించేస్తాయి. ఇంక ఇక్కడొచ్చేసి అందరు జనాలు ఫోటోస్ అవి దిగుతున్నారు. ఈ ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం మీద ఇవన్నీ రాసున్నాయి గదా అరబీలో. ఇవన్నీ వచ్చేసి దుబాయ్ షేక్ 4 కోట్స్ ఇచ్చారంట వాళ్ళకి కన్‌స్ట్రక్షన్. వాళ్ళు ఇలా దీని మీద మొత్తం ఇలా డిజైన్ చేశారు ఆ కోట్స్ అన్నీ. అండ్ ఇదొచ్చేసి మన దుబాయ్ షేక్ ఉన్నాడు గదా! షేక్‌ది విక్టరీ సింబల్ అనమాట. ఇది కూడా ఇక్కడ ప్లేస్ చేశారు. ఇక్కడ కూడా చాలామంది ఫోటోస్ దిగుతున్నారు. ఫోటోస్‌తో పాటు రీల్స్ కూడా తీసుకుంటున్నారు. డాన్స్‌లు అయ్యి మీకు ఆ వీడియో కూడా నేను టైంకి తీశాను. నేను ఉన్నప్పుడే రీల్స్ అవి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డాన్స్ అది రికార్డ్ చేయగలిగాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ వెళ్తే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కొంచెం గజిబిజిగా ఉంది ఫొటోస్ అవి దిగడానికి. ఫొటోస్ అయితే తీసేసుకొని బ్యాక్ సైడ్ వెళ్తే బ్యాక్ సైడ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఎన్ని ఫోటోలైనా దిగొచ్చు. అండ్ ఇందులో వచ్చేసి ఫ్యూచర్లో ఎలాంటి మిషన్స్ ఎలా డెవలప్ అవబోతుంది అని అన్ని మ్యూజియంలో ఉంటాయన్నమాట. ఈ మ్యూజియం ఎక్కువ పిల్లలకి యూజ్ అవుతుందని మేము అనుకుంటాం. ఎందుకంటే సైన్స్‌తో రిలేటెడ్ ఉంటాయి ఎక్కువ. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకైతే ఎక్స్పీరియన్స్